ప్రపంచంలో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే పండుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. దీన్ని అందిపుచ్చుకునేలా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పూర్వోదయ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వోదయ స్కీమ్లో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పెంచేలా కార్యాచరణ రూపొందించారు. పూర్వోదయ స్కీమ్లో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్డు లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 40,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు అమలు చేయనున్నారు. మొత్తం 5,98,000 ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ప్రపంచ బ్యాంక్ నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏ అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై సీఎం చంద్రబాబు చర్చించారు. నీతి ఆయోగ్ సిఫార్సులతో ఉమ్మడి రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలోని 9 జిల్లాల్లోని హార్టికల్చర్, రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు వంటి అంశాలపై చర్చించారు.